రగులుతున్న లాస్ ఏంజల్స్ ఇది ఈనాడుతో పాటుగా అన్ని పత్రికలు కూడా వలసదారుల్ని తిప్పి పంపిస్తుంటే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. దుర్మార్గం అన్న కోణంలో అమెరికా చేస్తున్న దుర్మార్గం అన్న కోణంలో రాస్తున్నారు. నేనైతే అది అనుకోను. వాడు వలసదారుడు, అక్రమంగా వచ్చి ఉన్న వాళ్ళని తిప్పి పంపిస్తున్నారు. ఇప్పుడేం సక్రమంగా ఉన్నని పంపించట్లేదే. సక్రమంగా ఉన్నవాని మనం అనుకుంటే కుదరదు. నువ్వు వాడికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకో, చదువు పేరుతో అక్కడికి వెళ్ళేసి పనులు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే నీకు వ్యక్తిగతంగా ఓకే, కానీ అక్కడ చట్టానికి విరుద్ధం. వాళ్ళని తిప్పి పంపుతుంటే అయ్యో ఇదేం దుర్మార్గం, ఇదేం రాక్షసత్వం అంటే ఎట్లాగా? అక్కడ వాడి ఉపాధి కోల్పోవట్లేదా? వాడి దేశపు ప్రజల యొక్క జీవితాన్ని ఆడికూడుని మనం కడుపు కొట్టట్లేదా? ఇది నెంబర్ 1. రెండవది, 300 మంది కలిసి లాస్ ఏంజల్స్ లాంటి చోట అక్కడ బైడెన్ వాళ్ళ బ్యాచ్ అధికారంలో ఉంటారు, గవర్నర్ కానీ మేయర్ కానీ. వాళ్ళు ఈ వలసదారుల్ని ఇలాంటి వాళ్ళందరినీ అక్రమ వలసదారుల్ని నెత్తిని పెట్టి కూర్చుంటారు. వాళ్ళ మూలంగానే ఆ దేశానికి దరిద్రం పట్టింది, స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, బంగ్లాదేశ్లో ఎందుకు పంపించేద్దాం అనుకుంటున్నాం? ఎక్కడోళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి. రోహింగ్యాలకు ఎందుకు పంపించేద్దాం అనుకుంటున్నాం? ఎక్కడోళ్ళకే ఉపాధి దెబ్బతీస్తున్నారు. ప్లస్ ఈ దేశం పట్ల ఆడికి ఎవరికైనా ప్రేమ ఉందా? ఇప్పుడు అమెరికాలో తగలబెట్టిన ఈ ఎదవలకి ఎవరికైనా ప్రేమ ఉందా అమెరికా మీదన? అమెరికా మాస్కులు కట్టుకుని దాడులు చేయడం ఏంటి, కార్లు తగలబెట్టడం ఏంటి? అట్లాంటి అరాచక శక్తుల్ని దేశంలో ఉండనియాలా? కాల్చి చంపేస్తే నష్టమే లేదు నా దృష్టిలో. ఆ దేశంలో బతకడానికి వెళ్ళి ఆ దేశపు ఆస్తులను ధ్వంసం చేస్తాం, ఆ దేశపు సైన్యం మీద దాడులు చేస్తాం అంటే చూస్తా ఊరుకోవాలా? కాల్చవతల పడేక దాన్ని సమర్థింపులా? మనం కాస్త ఆలోచించుకోవాలా.